రేపు జూలై 14, ఇది నిజ జ్యేష్ఠ మాసం. ఈ 14వ తారీఖున మంగళ అమావాస్య అనేది కూడా మనకు కనువిందు చేయబోతుంది. నిజంగా ఈ మంగళ అమావాస్య తెల్లవారితే ఆషాఢ శుద్ధ పాడ్యమి, గుప్త నవరాత్రులు, అమ్మవారు వారాహి తల్లి యొక్క అనుగ్రహ సిద్ధి. నిజంగా ఆ రోజు ఎంత అద్భుతమో నేను చెప్తున్నానండి. ఈ అమావాస్య నుండి మీ తలరాతలు మారబోతున్నాయి, మీ జీవన విధానంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహ సిద్ధి మీకు కలిగించబోతున్నాడు. నిజంగా చెప్తున్నాను, ఒక 4 రాశులకు మహర్దశ కలగబోతుందండి. స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించిన వారికి, పునర్వసు నక్షత్రం మిథున రాశిలో జన్మించిన వారికి, శ్రవణ నక్షత్రం మకర రాశిలో జన్మించినటువంటి వారికి, శతభిష నక్షత్రం కుంభరాశిలో జన్మించిన వారికి, ఈ 4 రాశులకు సూపర్ ఎక్కువగా మీరు డబ్బు సంపాదిస్తారు. ఈ యొక్క మంగళ అమావాస్య నుండి ఆ పరమేశ్వరుడు సాక్షాత్తుగా మీకు వరసిద్ధి ప్రకటించబోతున్నాడు. నిజంగా ఆ పరమేశ్వరుడు మీ అందు ఎప్పుడు ఎల్లవేళలా ఉండుగాక. నేను ఈ 15వ తారీఖున ఇక్కడ ఏంది, ఆషాఢ శుద్ధ పాడ్యమి, ఆషాఢ మాసం మొదలు కాబోతుంది. నేను వారాహి తల్లి దీక్ష తీసుకోబోతున్నాను. 9 రోజులు తీసుకోబోతున్నాను. ఈ 9 రోజులలో మొదటి రోజు అమ్మవారిని మనం చక్కగా ప్రతిష్ఠించుకొని చక్కగా పూజించిన తర్వాత నేను భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలను వారాహి కంకణాలను పూజించడానికి, ఆ కంకణాలని మీకు ఇవ్వడానికి కొల్హాపూర్, గానగాపూర్, గోకర్ణ, మురుడేశ్వర్, మూకాంబిక, ఉడిపి, శృంగేరి, ధర్మస్థల, పూర్నాడ్, కొక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కోందాపూర్, చాముండేశ్వరి, కూర్గుల, మొత్తం ఇన్ని పుణ్యక్షేత్రాలలో అమ్మవారి కంకణాలను పూజించిన తర్వాత జూలై 23వ తారీఖున 9వ రోజు ఆషాఢ శుద్ధ నవమి రోజున ఈ యొక్క కంకణాలన్నీ అక్కడ పెట్టేసి పూజలు నిర్వహించి శక్తివంతం చేస్తాము. మీ పేరు గోత్రనామాలు పంపిస్తే ఈ హోమం జరిపించి ఈ కంకణాలు మీకు ఉచితంగానే మీకు అందజేయడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని పేరున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.